గాయ్స్, డే 3 షష్ఠిపూర్తి మినీ బ్లాగ్ ఇది. డే 1 and 2 ఏం జరిగింది అన్నది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఫస్ట్ అయితే పూర్ణాహుతి జరిగింది. హోమం అంతా కూడా అయిపోయాక మంగళహారతి ఇచ్చాము. ఇక్కడ అందరూ చక్కగా కూర్చొని భజన చేశారనమాట. ఆ తర్వాత దంపతులు ఇద్దరు చక్కగా దండలు మార్చుకున్నారు. అండ్ మనకి ఏంటంటే పుట్టినాక 11 days తర్వాత ఇలా నూనెలో మొహం చూపిస్తారు కదా, అలా మళ్ళీ ఇప్పుడు చూపిస్తారు. ఆ తర్వాత దశదానాలు అన్నీ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్, మనం డే 1 108 కలశాలని ప్రతిష్ఠించి అందులో సర్వదేవతల్ని ఆవాహించి ఇవన్నీ పూజలు చేస్తారు కదా. అందరూ దంపతులు వచ్చి ఒక్కొక్క కలశాన్ని చేతిలో పట్టుకొని వీళ్ళని గుమ్మం దగ్గర నుండి లోపల వరకు బాజా భజంత్రీలతో లోపలికి తీసుకెళ్తారనమాట. ఇప్పుడు ఈ 108 కలశాలతో వీళ్ళకి మంగళ స్నానాలు చేయిస్తారు. పిల్లలు, ఫ్యామిలీ అందరూ ఇలా మంగళ స్నానం చేయిస్తారు. ఈ మూమెంట్ అయితే ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేశారు. కన్నులు పండులా ఉండే మాకు ఇదంతా చూస్తుంటే. ఇంకా తర్వాత వాళ్ళ పిల్లలు బట్టలు పెట్టడం ఇదంతా జరిగింది. ఇంకా తర్వాత మా బాబాయ్ పిన్ని చక్కగా పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్లా బుగ్గచుక్క పెట్టుకొని రెడీ అయ్యి వచ్చారు. తర్వాత వాళ్ళ పిల్లలు పాద పూజ చేస్తారనమాట తల్లిదండ్రులకి. నెక్స్ట్ దండలు మార్చుకోవడం, ఇలా కాస్త కొంచెం ఫన్ కూడా ఉండే అనమాట. అయితే అక్కడ నేను ఒక స్వామిని అడిగాను, అసలు ఎందుకు ఈ షష్ఠి పూర్తి చేసుకుంటారంటే ఆయన ఏం చెప్పారంటే 60 ఏళ్ళు ఎన్నో గండాలు, ఆటంకాలు, ఒడిదుడుకులు అన్నీ తట్టుకొని నిలబడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పునర్జన్మ పొందిన దాంతో సమానం. మనకందరికీ తెలుసు 60 years క్రాస్ అయితే అన్ని హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కదా. అవి ఎందుకు అంటే ఉగ్రరథుడు అనే ఒక రాక్షసుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళని టార్గెట్ చేస్తారంట. ఆయన దోష నివారణ కోసం ఇవన్నీ జరుపుకుంటారనమాట. లైక్ పునర్జన్మ పొందిన దాంతో సమానం అంట ఈ షష్ఠి పూర్తి చేసుకోవడం. అక్కడ స్వామి చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, నాకు తెలిసింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇంతసేపు మీరు నా వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.